నేను మందిని, లోకం వాకిళ్లలో 2600 లక్షల మందిని. నేను పీడితుణ్ణి, తాడితుణ్ణి. నేను మందిని, ఈ దేశంలో 1700 లక్షల మందిని. నేను అంటరాని వాణ్ణి, వెలివేయబడ్డవాణ్ణి. నేను మందిని, పసందును. ఆంధ్రప్రదేశ్లో 70 లక్షల మందిని. నేను మాదిగను కాదు, మహాదిగ. నేను డప్పు మీద మాదిగ చెనుకుల విన్యాసాన్ని, నా బుటిన వేలు చిర్ర, నా చూపుడు వేలు చిటికెన. నేను హద్దుల్లేని, సరిహద్దుల్లేని బతుకు పండుగను. నేను జజ్జనకను, జుంతనకను. మానవ జీవితానికి అవసరమైన అనేక విలువలు, స్ఫూర్తి మా మాదిగ సంస్కృతిలో ఉన్నాయి. అట్టడి కులాల సంస్కృతిని వెలికితీసి ఈ సమాజానికి పంచడమే మా పని. మాదిగల చరిత్ర అంటేనే తోలును వెలికి తీసిన చరిత్ర, చెప్పు చేసిన చరిత్ర, డప్పు కొట్టిన చరిత్ర. మాదిగలకు డప్పు కేవలం వాద్య పరికరం కాదు, అది మాదిగ జాతి ఉనికిని, ఊపిరిని చాటి చెప్పే గుండె చప్పుడు. అద్వితీయమైన మాదిగల అనుభవసారాన్ని పలికించి ప్రతిధ్వనింపచేసే కమనీయమైన గుర్తు. గొడ్డును కోయటంలోనూ, తోలును ఒలవటంలోనూ మాదిగల ఒడుపు, నైపుణ్యం అనితరమైనది, అపారమైనది. తోలును తయారు చేయటానికి మాదిగలు నిర్వర్తించే ప్రక్రియ శాస్త్రీయమైనది. నా మనసే నాకు శాసనకర్త. ఆహ్వానాలు, ఆర్భాటాలు లేకుండా అమలు చేయటం నా అలవాటు. నాకు నేనే దేవుణ్ణి. సమాజానికి మాదిగలు చేసిన సేవల్లో సమాచారాన్ని అందించడం అనేది ఎంతో విలువైనది, కీలకమైనది. భాష లేనప్పుడు డప్పులు దరువులే మాటలుగా ఉండేవని మాదిగలు చెప్పుకుంటారు.
ప్రజలకు అవసరమైన అనేక విషయాలను, కార్యక్రమ వివరాలను చాటి చెప్పుతుంది ఈ మాదిగ డప్పు. ఇందు మూలముగా తెలియజేయమనగా అమ్మారావు గారు రచ్చబండి దగ్గరికి వస్తున్నారు. కార్డు లేని వారు వచ్చి మీ పేరు రాయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పటికీ గ్రామాల్లో దండోరా వేయాలంటే మాదిగ కదలాల్సిందే, డప్పు నడవాల్సిందే. ఏందబ్బా సాటింపు? అమ్మారావు గారు రచ్చబండి దగ్గరికి వస్తున్నారు 4 గంటలకి. కార్డు లేని వారు వచ్చి కార్డు రాయించుకోవాలని చేయమన్నారు. చేస్తున్నాం. ఎన్నింటికి? సాయంత్రం 4 గంటలకు. 4ంటికి. పచ్చడి పచ్చడి ఉండే మరి ఉండే మాసం ముక్కలో ఉండే. ఇదాలే సాటింపు మేము అమ్మారావు గారు వచ్చినా, లేకపోతే కోటా బియ్యం వచ్చినా, పంచదార, కిరసనాయలు ఏదైనా కొంత కుల పంచాయతీకి కానీ సాటింపు ద్వారా తెలియజేసుకుంటాం. ఎండలో ఎండుతున్న ఎద్దు మాంసం వరుగుల సమాహారాన్ని, ఎర్ర ఎర్రగా చిందుతున్న యువనెత్తుటి ధారను, బతుకు ఆకలితో తణుకుతున్న నిండు కుండను నేను. గొడ్డు మాంసం తినడం మాదిగలకు మహా ఇష్టం. గొడ్డు మాంసంతోనూ గొడ్డు తోలుతోనూ నిత్యం సంబంధం ఉండే మాదిగలకు ఆ మాంసం తినటం కూడా సహజంగానే అబ్బింది. గొడ్డు మాంసం తినటం హింస అని